శ్రీకాళహస్తి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వైసీపీ పార్టీ వారు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండించిన రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మైదుకూరు పార్టీ నియోజకవర్గ పరిశీలకులు రెడ్డివారి గురువారెడ్డి. మీడియా సమావేశంలో రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి మాట్లాడుతూ, ఈ రోజు రాష్ట్రంలో గౌరవ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 13 నెలల కాలం పూర్తయిన సందర్భంగా మరి ఈ రోజు ఏ విధంగా అయితే అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు ప్రజలంతా చూస్తున్నారన్నారు. మరి గతంలో 19-24 మధ్య ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన అరాచక పాలన నిర్వహించిన విధానాన్ని వివరిస్తూ, మరి ఆనాడు వారు ప్రతిపక్షంలో ఉండి 2014-19 మధ్య పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లి నవరత్నాలు అందిస్తానని చెప్పి అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి ముద్దులు పెట్టి పిడుగులు గుద్దడానికి నిదర్శనమే వారి పాలనలో వృద్ధులు వితంతువులకు పెన్షన్ 3000 రూపాయలు ఇస్తానని చెప్పి 5 సంవత్సరాల కాలం తీసుకోవడమే వారు ప్రజలను మోసం చేశారని నిదర్శనమే అదే అన్నారు. వైసీపీ జగన్మోహన్ నాయకత్వం సైకో పరిపాలన కొనసాగుతున్న సమయంలో భవిష్యత్తు గ్యారెంటీ బాబు షూరిటీ అనే సూపర్ 6 పథకాలను 6 మేము హామీ ఇవ్వడం జరిగింది. మరి 1 సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికల్లో ఆ రోజు హామీ ఇచ్చి బాట్ అనే యాప్ లో పొందుపరిచి ఏ కుటుంబానికి ఏమేమి బెనిఫిట్స్ వస్తాయో కూడా ప్రస్ఫుటంగా ప్రజలందరూ కూడా తెలియజేయడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు భిన్నంగా మీరు ఆనాడు నవరత్నాల పేరుతో నవ మోసాలకు పాల్పడుతూ పాదయాత్రలో అడిగిన వాళ్ళకి అడగిన వాళ్ళకి ముద్దులు పెట్టి శుష్క వాగ్దానాలు చేసి పిడి గుద్దులు గుద్దడానికి నిదర్శనమే నువ్వు ఇచ్చినటువంటి నవరత్నాల పథకాలు ఏ విధంగా నీరు గారిపోయాయో ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే నీ వయసు ఆరిపోతుందని వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డికి తెలియపరుస్తా ఉండా, హెచ్చరిస్తుండా. మరి ఈ రోజు నువ్వు ఆనాడు పెన్షన్ 3000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి 3000 ఇచ్చావా? ఒక్కసారి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. స్థానికంగా శాసనసభ్యుడిగా పనిచేసిన ఒక మధుసూదన్ రెడ్డి మీద ఉందని ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉండా. మరి 5 సంవత్సరాల కాలం పట్టింది నువ్వు 3000 రూపాయలు ఇవ్వడానికి. మరి మేము ఈ రోజు సూపర్ 6 పథకాల్లో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలు ఇచ్చిన హామీ మేరకు మరి మేము 4000 రూపాయల పెన్షన్ ని సంవత్సర కాలం నుంచి ఇస్తున్నాం. అంతకుముందు 3 నెలలు కలిపి ఇచ్చాం. అంటే మేము వాగ్దానాన్ని అమలు పరిచాం అనేది నిదర్శనం. అది సుస్పష్టమైనటువంటి వాగ్దానం. మరి అదేవిధంగా ఎంతమందికి ఇస్తున్నామంటే 65 లక్షల మంది వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, మరి అదేవిధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలం మంచానికి పరిమితమైన వ్యాధిగ్రస్తులకు అందజేస్తున్న ఘనత, అదేవిధంగా సంక్షేమానికి 33,000 కోట్ల రూపాయలు అందజేస్తున్న ఘనత నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి ఉండి కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తా. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే ఒక కార్యక్రమం పూర్తిగా అబద్ధాలతో కూడినటువంటి ఒక ప్రజలు తప్పుదోవ పట్టించేదని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి అదేవిధంగా చెప్పుకుంటా పోతే మీరు అమ్మఒడి పేరుతో ఎంతమంది బిడ్డలున్నా డబ్బులు వేస్తానని చెప్పి మరి నువ్వు ఒక బిడ్డకే డబ్బులేసి చేతులు దులిపేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం. 42 లక్షల మందికి ఆ రోజు ఇస్తే మరి ఈ రోజు మేము భవిష్యత్ గ్యారెంటీ బాబు షూరిటీ కార్యక్రమంలో ఏ విధంగా అయితే హామీ ఇచ్చామో ఆ ప్రకారం తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలున్నా ఆ యొక్క 15,000 రూపాయలని ఆ కుటుంబానికి తల్లుల అకౌంట్ లో 13,000 రూపాయలు, స్కూల్ అభివృద్ధికి 2,000 రూపాయలు ఇచ్చి ఆదుకొని 67 లక్షల కుటుంబాలకి ఇచ్చిన ఘనత, మరి మరో 10 లక్షల కుటుంబాలను కూడా సమర్థవంతంగా స్క్రూటినీ చేసి వారికి కూడా అవకాశం ఇస్తున్న ఘనత, సుమారు ఒక దగ్గరగా 10,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టినటువంటి విద్యకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం, ఐటీ మంత్రిగా విద్యా మంత్రిగా ఉన్నటువంటి యువనేత నారా లోకేష్ బాబు గారి సారథ్యంలోని ఈరోజు సగౌరవంగా ప్రజలకు తెలియపరుస్తున్నాం. దాని ద్వారా కూడా సవాల్ విసురుతా ఉన్నాం. మరి బహిరంగ చర్చకి రండి. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అన్నారు కదా, మీ నాయకులు ఎవరు వస్తారు? ప్లేస్ మీరే చెప్పండి, రోజు మీరే చెప్పండి. చర్చకి మా కార్యకర్త బూత్ స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు సిద్ధంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డికి, అదేవిధంగా మధుసూదన్ రెడ్డికి, కరుణాకర్ రెడ్డికి, సిపాయి సుబ్రహ్మణ్యంకి, గురుమూర్తి గారికి సవాల్ విసురుతా ఉన్నాం. చెప్పుకుంటా పోతే ఆ రోజు అన్నా క్యాంటీన్లు విధ్వంసం చేస్తే ఈ రోజు 205 అన్నా క్యాంటీన్లు పెట్టి పేద ప్రజలకు 5 రూపాయలకే శుచికరమైనటువంటి భోజనాన్ని అందిస్తున్నటువంటి ఒక దూరదృష్టి కలిగినటువంటి అన్నదాత లాంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే నారా చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అని సగౌరవంగా తెలియపరుస్తా ఉన్నాం. మరి అదేవిధంగా భవిష్యత్ గ్యారెంటీ బాబు షూరిటీ ఇచ్చిన హామీ మేరకు మరి ఏ విధంగా అయితే హామీలు ఇచ్చామో అన్నదాత సుఖీభావ పేరుతో 20,000 రూపాయలు ఇస్తామని చెప్పిన 3 కంతుల్లో ఈ నెలలోనే మొదటి కంతు జమ అయ్యే విధంగా రూపకల్పన చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మహిళలకు బస్ ఛార్జీ ఫ్రీ ఆగస్టు 15వ తారీఖు నుంచి జిల్లా పరిధిలో బస్ ఛార్జీలు ఫ్రీ ఇచ్చే పరిస్థితి తీసుకురావడం జరిగింది. రేపు 15వ తారీఖు నుంచి అమలు చేయడం జరుగుతుందని ఈ యొక్క మూర్ఖులైనటువంటి దుర్మార్గులైనటువంటి ఆటవిక పాలన సాగించినటువంటి వైసీపీ నాయకులు తెరుపు కలగాలని హెచ్చరిస్తా ఉన్నాం.
మరి అదేవిధంగా చెప్పుకుంటా పోతే అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ యొక్క నిరుద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగులు భర్తీ చేసే కార్యక్రమాన్ని తీసుకొచ్చి 16,340 డిఎస్సి పోస్టులను అనౌన్స్ చేసి పరీక్ష పెట్టి మీ 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సికి ఒక టీచర్ ఉద్యోగం ఇచ్చారని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని, ఈ స్థానిక నాయకుల్ని అని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరి లోకేష్ బాబు గారి సారథ్యంలో 16,340 పోస్టులను ఇంటర్వ్యూలు జరుపుతుండడం వాస్తవం కాదా? ఎక్కడ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీని ఎక్కడ మోసం చేశామో ఒక్కసారి చెప్పాల్సిన బాధ్యత ఈ యొక్క అబద్ధపు ప్రచారం చేసే సాక్షి మీడియాకి, అదేవిధంగా సత్యమేవ జయతని చెప్పుకునే సాక్షి పేపర్కి తెలియపరుస్తా ఉన్నాం. మీరు గుర్తు చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా చెప్పుకుంటా పోతే బీసీ వర్గాల వారి కోసం బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తా ఉన్నాం. బీసీలకు 33% నామినేటెడ్ పదవులు అన్నాం. అవన్నీ కూడా అమలు చేసే బాధ్యత నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూములు కొట్టేయాలని 5 సంవత్సరాల్లో ప్రయత్నం చేస్తే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తీసుకొచ్చి అమలు చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, లోకేష్ బాబు గారిదని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అవాకులు చవాకులు పేలితే ప్రజలు కూడా మిమ్మల్ని గుర్తుంచుకునే పరిస్థితి లేదు, ఎక్కడికక్కడ తరిమి కొడతారని ఈ సందర్భంగా ప్రజల తరపున కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మరి చెప్పుకుంటా పోతే నీకు కూడా ఆ రోజు సైకో పోవాలి సైకిల్ రావాలని ఫ్లెక్సీలు కట్టాం. మేము ఎందుకు కట్టాం? ఆ రోజు అధికారంలోకి వచ్చిన వెంటనే రివర్స్ పరిపాలన పేరుతో ప్రారంభించి 7 రోజుల్లో ప్రజల సమస్యలు తీర్చే ప్రజావేదికని కూల్చివేసి అమరావతిని అటకెక్కించి పోలవరాన్ని పడకేయించినటువంటి నువ్వు అభివృద్ధిని కుంటుపడే విధంగా చేసి పేద ప్రజలకు ఇబ్బందులు పెడుతూ ఎవరు మాట్లాడిన అక్రమ కేసులు సృష్టి పెట్టి జైళ్లకు పంపి మాలాంటి బీసీ నాయకులంతా కూడా చంద్రబాబు గారితో సహా జైలుకు పంపినటువంటి కక్ష సాధింపు ద్వారంతో పరిపాలన సాగించావు తప్ప వేరొకటి కాదు. మరి అదే విధంగా ఈ యొక్క రివర్స్ పరిపాలన పేరుతో అభివృద్ధి కుంటుపడే విధంగా ఎక్కడికక్కడ శుష్క వాగ్దానాలు ఇచ్చి ఆ రోజు నవరత్నాల పేరుతో నవరత్నాలు రాల్చి వేసినటువంటి వ్యక్తులు ఉన్నారంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి నీ ఎమ్మెల్యేలని సందర్భంగా గుర్తు చేస్తా ఉండా, హెచ్చరిస్తా ఉండా. మరి అది ఆ రోజు ప్రజల్ని మోసం చేసిన పాలన, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన పాలన, ప్రజలు కంటగింపు కలిగిన పాలన, అప్రజాస్వామిక విధానాలతో, ఆటవికమైన అప్రజాస్వామిక విధానాలతో ఒక దుర్మార్గమైనటువంటి రాజనీతి లేనటువంటి పరిపాలన సాగించినటువంటి సైకో ముఖ్యమంత్రివి, సైకో ఎమ్మెల్యే 151 మంది మీకు ఆ రోజు మంది బలముతో మహిళను కూడా చూడకుండా మరి నిండు శాసనసభలో ఏ విధంగా మాట్లాడారో, ఆ యొక్క శ్రీమతి భువనేశ్వరమ్మ గారిని ఏ విధంగా కించపరిచారో, మరి ఏ విధంగా నాయకులను అగౌరవపరిచారో, ఏ విధంగా నాయకులందరినీ జైలుకు పంపించారో, బీసీ నాయకుల మీద ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారో అవన్నీ కూడా ప్రజలు చూసి బేరీజు వేసుకొని మీకు 11 సీట్లు ఇచ్చిన బుద్ధి రాలా. మీ 11 సీట్లతో సమస్యల మీద శాసనసభలో పోయి ప్రశ్నించండి. తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం అవ్వకండి. జగన్మోహన్ రెడ్డి మరి గతంలో ముఖ్యమంత్రి గుండి పరదాలు కట్టుకొని ప్రజల మధ్యకి పోలేనటువంటి పరదాలు కట్టుకొని సచివాలయం పోయినటువంటి వ్యక్తి మీరు. ఎక్కడ ప్రజల మధ్యకి పోలా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా స్వచ్ఛాంధ్ర పేరుతో ఆ యొక్క చైతన్యం తెచ్చే కార్యక్రమం కావచ్చు, ఈరోజు ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల ద్వారా సమస్యలు తెలుసుకొని చేసినటువంటి ప్రజలకు తెలియపరిచి ముందుకు పోతున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. విధ్వంసం సృష్టించేటటువంటి విధ్వంసకర పరిపాలన సాగించేటటువంటి ఒక ఆటవిక పాలన చేసే వ్యక్తి ఈ సైకో ముఖ్యమంత్రిగా పనిచేసి 1924 మధ్య రాష్ట్రాన్ని అబాసుపాలు చేసినటువంటి నాయకుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా ప్రజలందరూ గురించి వీళ్ళకి ఒక్క క్షణం కూడా ఆ యొక్క భవిష్యత్ గ్యారంటీని తప్పుపట్టే పరిస్థితి లేదు. ఇచ్చిన హామీలను ఇచ్చినట్లు అమలు చేసేటటువంటి ఒక పారదర్శకవంతమైన, నీతివంతమైన, నిజాయితీవంతమైన, నిస్వార్థవంతమైన పరిపాలన సాగించేటటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా ప్రజలందరికీ గుర్తు చేస్తున్నాం. మరొక్కసారి ఈ యొక్క బాబు షూరిటీ ఆ యొక్క మోసం గ్యారంటీ అనే దాన్ని, ఆ కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు కూడా అన్నాడు అధికారంలో లేకపోయినా ప్రజల మధ్యకే వెళ్ళాం. మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాతే చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఆ యొక్క సుపరిపాలన తొలి అడుగునే కార్యక్రమం ద్వారా గత 21 రోజుగా ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఆ యొక్క యాప్ లో పొందుపరిచి ఇంకేమన్నా వాళ్ళకి సమస్యలున్నా వారి ద్వారా తెలుసుకొని తీర్చే బాధ్యత ఈ జవాబుదారీ ప్రభుత్వం పరిపాలన లక్ష్యంగా సంక్షేమమే ఒక అజెండాగా పెట్టుకొని జోడెద్దులుగా నడిపించేటటువంటి ముఖ్యమంత్రి గారు పెద్దలు గౌరవనీయులు మార్గ స్ఫూర్తిదాత అయినటువంటి నారా చంద్రబాబు గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వం లోకేష్ బాబు గారి స్ఫూర్తితో ముందుకు పోతా ఉందని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగ కల్పన భాగంగా 9.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చి లక్షలాది ఉద్యోగాల కల్పన భాగంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ జవాబుదారీగా పనిచేసి మీరు ఈ రోజు ఆనాడు 5 ఏళ్లలో ఫ్లెక్సీలు కట్టుకునే పరిస్థితి లేదు. ఏ రాజకీయ పార్టీ కూడా
మీరు ఈ రోజు మొన్నటి దినం మీరు చేసిన కార్యక్రమానికి ఫ్లెక్సీలు కట్టుకున్నారంటే మేము ఇచ్చినటువంటి స్వేచ్ఛ, స్వతంత్రం, రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ స్ఫూర్తి అని చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొక్కసారి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు మీ మీద ఉమ్ముతారు, చీకొడతారు, తరిమి కొడతారు అని హెచ్చరిస్తున్న స్థానిక నాయకుల్ని మరొక్కసారి ఇట్లాంటి ప్రయత్నం చేయొద్దని, మరి చేస్తున్న వాటికి మీ సలహాలు, సూచనలు శాసనసభ కేంద్రంగా అవకాశాలు కావాల్సింటే ఇవ్వండి, తీసుకుంటాం, ఇంకా అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు నడిపిస్తాం. ఇది జోడెద్దుల ప్రభుత్వం. మరి అదే రోడ్ల నిర్మాణం కూడా చేశాం. గతంలో మీరు గుంతలు పూడ్చలేదు, గుంతలు పూడ్చమని అడిగితే మీ ఎమ్మెల్యేలు పుట్టిన దాఖలాలు ఉన్నాయి. దానికి నిదర్శనమే ఆదోని శాసనసభ్యుడు. మరి ఇక్కడ శాసనసభ్యుడు కూడా ఆనాడు 1924 మధ్య ఉన్న వ్యక్తి లూటీ చేశాడు, ఒక అప్రజాస్వామ్య విధానాలు చేశాడు, అక్రమ కేసులు పెట్టాడు, ఎక్కడికక్కడ బెదిరింపులు చేశాడు, దౌర్జన్యాలు చేశాడు, ఆటవిక పాలన చేశాడు. దానికి నిదర్శనమే ఇప్పటికీ బీసీ నాయకులు కానీ మిగతా అందరు నాయకులు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నీతివంతమైన పాలన అందించే నిదర్శనమే తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వం ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరొక్కసారి తీవ్రంగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి బాబు షూరిటీ, ఆ యొక్క మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, తీవ్రంగా గర్విస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున, ప్రజల తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జై హింద్, జై చంద్రబాబు.